మెగాస్టార్ అంటే మీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ అంటే చిరంజీవి. ఈ చిరంజీవి మెగాస్టార్ అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే సినీ వినీలాకాశంలో తారాస్థాయికి చేరుకున్న నటుడు చిరంజీవి. ఈ ఆంధ్రప్రదేశ్ సినీ అంటే జీవితం అని చెప్పుకుంటే ఇందుట్లో ఒక పేజీ, ఒక అధ్యాయం ప్రత్యేకంగా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, అదేవిధంగా ఎస్వి రంగారావు, అంటే మహామహులు చాలామంది ఉన్నారు. సావిత్రి గారు, అదేవిధంగా వాణిశ్రీ గారు, భానుమతి గారు, మనం చెప్పుకుంటే పాత్ర ఉన్నట్టు చాలామంది ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలామందికి, అంటే ఇప్పటి తరానికి తెలిసిన వాళ్ళు చాలామందికి అత్యంత ఇష్టమైన వాడు చిరంజీవి అన్న విషయం తెలిసింది. ఈ చిరంజీవి 69వ జన్మదిన సందర్భంగా విజయవాడలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు జి వెంకటరమణ గారు. చెప్పండి వెంకటరమణ గారు, మీరు ఇటువంటి ఆర్ట్ మీరు మొత్తం ఎన్ని తయారు చేశారు? 69 చేసామండి చిరంజీవి గారి 69వ సంవత్సర బర్త్డే సందర్భంగా 69 పెయింటింగ్ చేయడం జరిగింది. అంటే మీకు చిరంజీవి గారి మీద ఇటువంటి ఆసక్తి మీకు ఎప్పటి నుంచి ఏర్పడింది? చిరంజీవి గారి సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఆ అభిమానంతో చిరంజీవి గారి గీయాలని ఇంట్రెస్ట్ తో గీసాను. ఇష్టపడి గీసానండి. ఇష్టంగా గీసాను. కష్టపడి మాత్రం ఇష్టపడే చేసామండి. ఇష్టపడే చేసాము. ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి 3 days పట్టిందండి. మొత్తం 69 పెయింటింగ్స్ 6 నెలలు పట్టిందండి. 6 నెలల పాటు మీరు చిరంజీవి గారి దగ్గరికి ఏమన్నా వెళ్ళారా? చిరంజీవి గారి దగ్గరికి ఈ మధ్య కాలంలో మేము వెళ్ళలేదు కానండి. గత 5-6 సంవత్సరాల క్రితం కలిసాం. అవునండి. అంటే ఒక మ్యారేజ్ లో వారు మ్యారేజ్ కి వచ్చారు. అదే మ్యారేజ్ లో మేము వెళ్ళాము. ఆ సందర్భంలో కలిసాం. గానీ ఇక ఇట్లా పెయింటింగ్స్ అప్పుడు నేను చేయాలని కూడా అనుకోలేదు. వారికి చెయ్యాలని తర్వాత పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా వారి పెయింటింగ్స్ పెట్టాలని అనుకున్నాము. అప్పుడు వారికి ఢిల్లీలో ఇచ్చారు కాబట్టి అక్కడ అంత దూరం మేము వెళ్ళలేము కాబట్టి మేము ఉండేది విజయవాడలో. అందుకని విజయవాడలోనే విజయవాడ ప్రజలందరికీ కూడా చిరంజీవి అభిమానులకి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మెసేజ్ పంపించాలని అనుకున్నాను. చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలను బట్టి మీ అభిప్రాయం ఏంటండి? చిరంజీవి గారు మంచి వ్యక్తి అండి. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ వారు చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి. వారి సినిమాలలోనే అభిమానులు కాదు, బయట కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు వ్యక్తిగతంగా కూడా. అదేవిధంగా నేను సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తాను. ఆసక్తిగా వారి గీయాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా 1-2 పెయింటింగ్ చేస్తారు. ఆర్టిస్టులు అందరూ చేస్తారు, చేయరని కాదు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. అయినా కానీ వారి మీద ఉన్న అభిమానంతో మేము వారి బర్త్డే సందర్భంగా మేము ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో నేను చేశానండి. 69 పెయింటింగ్స్ చేయడం జరిగింది. ఇటువంటి వినూత్నమైన ఆలోచన మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీ అంతటి మీకు కలిగింది? అంటే గతంలో 10,999 అడుగుల జాతీయ జెండా చేశానండి. మళ్ళీ అదే విధంగా వరల్డ్ కప్ టిక్లీలతో చేశాను. గతంలో నాకు వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. లిమ్కా రికార్డ్స్ అని వరల్డ్ రికార్డ్స్ చాలా రికార్డ్స్ వచ్చాయి. ఆ రికార్డ్స్ కోసం సందర్భం కాదు, వారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో చిరంజీవి గారి చెయ్యాలి, తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేదు, ఒక కళాకారుడికి కళాకారిని అభిమానంగా చేశాను. అవునండి. మేడం గారు ఇప్పుడు చెప్పండి మేడం గారు, ఇప్పుడు ఇక్కడ మీకు 6 నెలలు దాదాపు పట్టింది అన్నారు. చాలా ఇదై ఉంటుంది, ఇది సంబంధించి చాలా డబ్బులు కూడా ఖర్చు అయి ఉంటుంది, సమయం ఇదై ఉంటుంది. దీన్ని మీకు వెనకాల నుంచి ఆర్థికంగా ప్రోత్సహించింది ఎవరు? మీకు మీ ఆర్థికంగా అంటే మేము లేని వాళ్ళమేనండి, మధ్యతరగతి కుటుంబమే. కాకపోతే మా వారు ఆర్టిస్టు, వారు కూడా ఎవరు చిన్నప్పటి నుంచి నేర్పించలే, ఒక గురువు అనేది లేదు, వారు సొంతంగా నేర్చుకున్నారు. మా వృత్తి అదేనండి. మేము ఏంటంటే మా బతుకు తెరువు, మా పోషణ కూడా దాని మీదనే. ఎవరైనా గిఫ్ట్గా పెయింటింగ్స్ ఇవ్వడము, మామూలుగా బర్త్డే పార్టీలకి అలాంటి పెయింటింగ్స్ గీస్తుంటారు మా వారు.
అదేవిధంగా మా ఇంట్లో నేను మా పాప కూడా పెయింటింగ్స్ నేర్చుకున్నాను ఆసక్తితో. ఎందుకంటే అవి చెయ్యాలి, పెయింటింగ్ అనే దాని మీద బాగా ఇంట్రెస్ట్తో. మాకు గురువు లేకపోయినా మా వారే మాకు గురువు, వారితోనే మేము నేర్చుకున్నాము. దానివల్ల మేము చాలా కార్యక్రమాలు కూడా చేసాము, రికార్డ్స్ కూడా వచ్చాయి. కాకపోతే చిరంజీవి గారి చెయ్యాలి అనే పట్టుదలతో వారితో చేశారు. అభిమానం. మేడం గారు ఇప్పుడు చెప్పండి మేడం గారు, ఇప్పుడు ఈరోజు ఇంద్ర సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ రిలీజ్ అయింది, అదేవిధంగా కొత్త సినిమాలు రాబోతున్నాయి. చిరంజీవి గారికి మీరు శుభాకాంక్షలు తెలపండి కొద్దిగా వీలైతే. చిరంజీవి అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళకి, చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొడ్డేటి వెంకటరమణమ్మ. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే వెంకటరమణ గారు తను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మా ఫ్యాన్స్ అని చెప్తున్నారు. అదేవిధంగా చిరంజీవి గారికి ఏదైనా ప్రత్యేకమైన ఇది చేయాలన్న ఉద్దేశం చెప్తున్నాం. 69వ పుట్టినరోజు సందర్భంగా 69 పెయింటింగ్స్ని తను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపు 6 నెలలు కష్టపడ్డారు. అదేవిధంగా చాలా డబ్బులు కూడా అక్కడ ఖర్చు అయి ఉంటాయి. అయ్యేం లేదు, తను ఇష్టంగా చేశానని, అది కష్టమేం కాదని, ఇష్టపడినప్పుడు కష్టం కాదని చెప్పేసి చిరంజీవి యొక్క చేసే సేవా కార్యక్రమాలే తను ఈ విధంగా 69 పెయింటింగులు చేసే విధంగా పురుగులపైన చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామితో ఏవివి శ్రీనివాస్, విజయవాడ. సార్ మీరు ఇప్పుడు మీ పేరు ఏంటండి? రామ్ గోపాల్ గారు. అబ్బో, సినిమా డైరెక్టర్ పేరు. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు సినిమాగా ఇప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసారు, దీని మీద మీ అభిప్రాయం సార్? బాగుందండి, ఆర్ట్ బాగా గీశారు, చాలా బాగుంది. గీసిన వాళ్ళు చాలా మెచ్చుకోవచ్చు. వాళ్ళకి శ్రమ కష్టపడ్డ శ్రమకి చాలా ఫలితం కూడా ఉంది. చాలా బాగా గీశారు. అదే విధంగా ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా అసలు విజయవాడ అంటే సినీ రాజధాని. ఈ రాజధానిలో ఈ మళ్ళీ ఇంద్ర రిలీజ్ అవటం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటండి? ఇంద్ర సెకండ్ రిలీజ్ వచ్చిందంటే బాగా ఆడుతుందని అర్థం. ఇంకా ఎందుకంటే ఫస్ట్ టైంలోనే 175 days ఆడింది అప్సరాలు. అంతకన్నా బాగా ఆడుతుంది నేను అనుకుంటున్నాను. అంటే మీరు చిరంజీవి గారికి ఏ విధంగా మీరు అభిమాని అయ్యారు? అభిమానం అంటే ఫస్ట్ ఖైదీ సినిమా బాగుందండి, సూపర్ పిక్చర్. ఖైదీ నుంచి బాగుంది, బాగా యాక్షన్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ ఖైదీ సినిమా విశేషాలు అన్న మాతో పంచుకోగలరా? అంటే దాంట్లో యాక్షన్ బాగా చేశాడు. యాక్షన్ ఎక్కడ చూసారా సినిమాని? ఇక్కడ శైలజ థియేటర్ చూసారండి, విజయవాడలోనే. అంటే దాదాపుగా మీకు గుర్తుందా, అడ్వాన్స్ టికెట్లు కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. సాయంత్రం 7 గంటలు 8 గంటలకి సెకండ్ షోకి వచ్చేది. చెప్పండి. అంటే టికెట్ దొరికే కావు అసలు, ఎందుకంటే చాలా శ్రమపడి ఎలా వచ్చేది టికెట్ కోసం. అదే విధంగా ఇప్పుడు చిరంజీవి గారి యొక్క ఇప్పుడు రాజకీయ ప్రస్థానం కానీ ఇవన్నీ ఇప్పుడు మన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ నుంచి జనసేన పెట్టాడు, చాలా పుంజుకున్నాడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ఉద్దేశం ఆయనకు ఉంది, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. చిరంజీవి కన్నా కష్టపడ్డాడు. చిరంజీవి ఏంటంటే కష్టపడ్డాడు కానీ ఫలితం రాలేకపోయింది, అది చాలా బాధగా ఉంది. కానీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ చేతులారా కొద్దిగా చేసేపాటు అయ్యాడు. ఇతర మనుషులు అందరూ అభిప్రాయాలు తీసుకోవడం వల్ల, సపోర్ట్ తీసుకోవడం వల్ల చాలా లాస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ అలా కాదు, అతను స్వతహాగా పైకి వచ్చి ఎదిగి అలాగే సాధించాలి అని పుంజుకొని ఉప ముఖ్యమంత్రి అంటే గ్రేట్ అన్నమాట, చాలా గొప్ప. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూశారు, ఈరోజు చిరంజీవి 69వ బర్త్డే సందర్భంగా. ఈరోజు నేను పునాదిరాల కాడి నుంచి చూస్తున్నానండి, ప్రతి సినిమా చూశాను. ఆయన సినిమా ప్రతిదీ ఏది వదిలిపెట్టకుండా చూశాను. తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరిని తిట్టడం కానీ మరొక రకంగా కానీ ఎప్పుడు విమర్శించలేదండి, అతిగా దేనికి వెళ్ళలేదు ఆయన. అందుకనే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంచేత ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన చాలా సెన్సిటివ్, రాజకీయాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన చాలా సెన్సిటివ్, చాలా నెమ్మదస్తుడు. ఆయన సినిమాలో ఫోటో ముందే అంత గంభీరంగా మాట్లాడతాడు, బయటకు వచ్చిన తర్వాత చాలా సున్నితం. అది ఆయన మెంటాలిటీ, అందుకనే ఆయన అంటే నాకు ఇష్టం. అంటే మాట్లాడతాం కానీ మా మేనత్ గారు అబ్బాయి ఆయనకి చాలా ఫ్రెండ్షిప్ అండి. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన పార్టీలో చేశాను, ఆ అవసరం నాకు రాలేదు.
ఆయన ఉన్నంతకాలం అందులోనే ఉన్నాను. ఆయన తప్పకుండా నేను తప్పుకున్నాను. విజయవాడనండి మీది? కాదండి, మాది అమలాపురం దగ్గర. అంటే అదే నేను ఇక్కడ పని నుండి వచ్చాను అంటే చెరువుల దగ్గరికి. అటు నుంచి ఇటు ఎలా అవుతుందండి? అదే ఎలా ఉందో ఏంటని చూద్దామని వచ్చాను. ఫోటో ఎగ్జిబిషన్ చూసారండి మీరు? నేను ఫోటో ఎగ్జిబిషన్ అన్ని చూశానండి. ఎలా ఉందో ఏంటి సినిమాలు అన్ని ఒకటి చూసుకుంటూ వచ్చాను, బాగానే ఉన్నాయి. అంటే మీరు మీ అమలాపురం అంటే పాలకొల్లో ఎన్ని దగ్గరేనండి మాకు. దగ్గరేనండి. ఆల్రెడీ దగ్గర. అక్కడ ఏమన్నా చిరంజీవి గారి గురించి ఏమన్నా విశేషాలు చెప్పారు? గురించి అన్ని విషయాలు ఇలాగే ఉంటాయండి, ఎవరిని అడిగినా. అది ఆయన గురించి ఎవరిని అడిగినా మంచితనమే తప్ప ఆయనకి రెండోది తెలియదు. చేతనైతే ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయడు. అంతవరకు నాకు తెలిసింది మీకు చెప్పాను. ఆయన చిరంజీవి అభిమానికి మీరు ఎలా మారారు? నేనంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి అభిమానిగా మారాను. తర్వాత ఆయన బిహేవియర్ చూసి ఇంకెప్పుడూ వదిలిపెట్టలే, ఎవరు వదిలిపెట్టలేము. నేనని కాదు, నాలాంటి నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు వదిలిపెట్టలేదు. ఆ టైంలో మీరు ఓ పక్క అమ్మటే మా కృష్ణ గారు ఉన్నారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, పక్క అమ్మట నటసార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ముందు చెప్పాలి. ఆయన నుంచే ఈయన దగ్గరికి వచ్చాం. ఈయన బైక్ వచ్చాడు కదా, అప్పటి నుంచి ఈయన తగులుకున్నాం. కానీ యాక్చువల్గా అప్పుడు మొత్తం ఒకళ్ళే ఇద్దరే ఉండేవాళ్ళు. ఏదంటే ఒకటి నెంబర్ 1 ఏమో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. కానీ తర్వాత ఎన్టీ రామారావు వెళ్ళిపోయిన తర్వాత నెంబర్ 1 పొజిషన్ కృష్ణ గారు వచ్చారు. మళ్ళీ ఆ టైంలో ఆటోమేటిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం రిటైర్ అయిపోయారు చాలా మంది. ఎక్కువ శాతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం చిరంజీవికి మొత్తం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందండి, ఆయన బిహేవియర్ గురించి. ఇప్పుడు చాలా మంది ఆ టైంలో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కి డైవర్ట్ అవటం నేను దగ్గర నుండి గమనించాను. నేను ఆ టైంలో మేము కృష్ణ గారి డాన్స్లు ఎక్కువ, ఆయన డాన్స్లు అదే కారణం. చాలా ఫాస్ట్ కదండి, చాలా ఫాస్ట్. ఆ రోజుల్లో ఫాస్ట్. ఆయన ఒక కామెడీ చేయాలంటే చిరంజీవి గారే చేయాలి. ఫైట్ కూడా, ఫైట్, డాన్సులు, కామెడీ అన్ని ఆయనే చేయాలి. ఆయనకి తగ్గట్టు పెద్దలంటే చాలా గౌరవం ఉండేది ఆ రోజుల్లో. నేను చాలా విన్నాను. ఆయన విన్నట్టుగానే ఇవాళ కూడా అలాగే ఉన్నాడు ఆయన. అందుచేత ఆయనకి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది. ఈయన రాజకీయంగా ఉండాలని మీరు అనుకుంటారు? రాజకీయంగా మాత్రం ఆయన ఉండకూడదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేరండి, ఆయన వేరు. పవన్ ఈయన తట్టుకోలేడు, సున్నితమైన మనస్తత్వం ఏంది, ఎవరిని అనలేడు. పవన్ కళ్యాణ్ అయితే ఆయన దేనికైనా రెడీ అండి, దేనికైనా రెడీ అంటే న్యాయంగా వెళ్తాడు. ఎవడో రూపాయి ఇవ్వకుండా 14 సంవత్సరాలు ఎవడన్నా నిలబడికెళ్ళా రాజకీయంలో ఆయన నిలబడ్డాడు. ఎంతో మంది ఎన్నో చెప్పారు, 21 సీట్లు ఇచ్చారు, 21 సీట్లు గెలిచాడు. ఇంకా అంతకంటే ఏం చెప్పండి, అంతకంటే చెప్పేది ఏమైనా ఉందంటారా? ఏదో 90 రకాలుగా రాజకీయంగా మాట్లాడతారు, అవన్నీ మనం తీసుకోకర్లే. కానీ ఆయన మెంటాలిటీ ఏంటంటే దాన్ని అనుకున్నది నమ్ముకున్నదే ఖచ్చితంగా చేసి తీరుతాడండి. ఇప్పుడు తమ్ముడికి అండగా ఉంటారు అనే ఒక ఆలోచన చాలా మంది ఉన్నారండి. మేము చిరంజీవికి అండగా ఉంటే ఆయనకు ఉన్నట్టే కదా, అంతకంటే మీకు ఏం చెప్పండి. ఓకేనండి.